వెల్కమ్ టు మెగా 9 ఛానల్. మెగా 9 ఛానల్ స్టూడియోకి ఇచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పురోహితులు డాక్టర్ చూడవరపు శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ శర్మ గారు. వారు ఇచ్చేశారు మన స్టూడియోకి. ఈరోజు బోనాల పండుగ విశిష్టత గురించి, బోనాలు ఏ రకంగా హైదరాబాద్ నగరంలో చేసుకుంటారు, వాటి గురించి వివరంగా తెలియజేయడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు. నమస్కారం అండి శ్రీనివాస్ శర్మ గారు. ఈరోజు మన తెలంగాణలో గత నెల రోజులుగా ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు జరుగుతున్నది. అమావాస్య నుంచి అమావాస్య వరకు జరుగుతుంటుంది. ఆ బోనాల గురించి మీరు ఒక వివరంగా మా మెగా 9 ఛానల్ ప్రేక్షకులకు తెలియజేస్తారండి? తప్పకుండా అండి. ముఖ్యంగా మన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మెగా 9 ఛానల్ ప్రేక్షక దేవుళ్ళకి, అలాగే సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ ఛానల్ ప్రేక్షకులు కూడా మన తెలంగాణ ఆషాఢ బోనాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ముందుగా బోనాల పండుగ యొక్క విశేషత, మనం ఎందుకు జరుపుకుంటాము, ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారు అనేటువంటి గురించి మనకి క్లుప్తంగా తెలియజేస్తాను. ఈ పండుగని ఆధ్యాత్మిక తోరణంలో కాకుండా సైంటిఫిక్ రీజన్తో కూడా మీకు క్లుప్తంగా వివరంగా తెలియజేస్తాను. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. మన మెగా 9 ఛానల్ ప్రేక్షకుల మహాశీలందరికీ కూడా మన తెలంగాణ ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన యొక్క ఈ బోనాల యొక్క విశిష్టత, బోనాల పండుగ ఎలా జరుపుకుంటాం అనేటువంటి గురించి మనం క్లుప్తంగా చాలా వివరంగా కూడా తెలియజేస్తాను. ముందుగా మన ప్రేక్షక మహాశీలందరూ కూడా ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బోనాలు అంటే దానికి భోజనము ప్రకృతి, బోనము వికృతి పదం అనమాట. ముందుగా భోజనాలు అంటే మనం చేసేటువంటి భోజనం, ఆహారం. ఇది ఆషాఢ మాసంలో మనం జరుపుకుంటాం. జ్యేష్ఠ మాసం అయిపోయిన తర్వాత మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. జ్యేష్ఠ మాసం అమావాస్య అయిన తర్వాత మనకి ఆషాఢ మాసంతో మనకి ఈ ఆషాఢ బోనాలు అనేటువంటిది కార్యక్రమం అనేది మనం ప్రారంభిస్తాం అనమాట. ఆషాఢ మాసంలో ఏంటంటే మనకి ఎవరైతే మన ఆడబిడ్డలు ఉంటారో వాళ్ళు పుట్టింటికి వస్తారనమాట. మెట్టినింటి నుంచి పుట్టింటికి వస్తారు. అందువల్ల ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఈ బోనాల పండుగ అనేటువంటిది మనం జరుపుకుంటాం అనమాట. బోనాల పండుగ ముఖ్యంగా ఏంటంటే 4 స్టేజ్లు ఉంటాయి. ఒకటి మొట్టమొదటిగా జరిపేది మనం గోల్కొండ జగదాంబిక అమ్మవారి యొక్క ఆలయంలో జరుగుతుంది. దానికి గోల్కొండ బోనాలు అని అంటారు అన్నమాట. అలాగే తర్వాత బోనాలు వచ్చి మనం ఇక్కడ జరుపుకుంటాం. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో జరుగుతుంది రెండవ బోనం. అలాగే మూడవది వచ్చి మన లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ లష్కర్ బోనాలు. అలాగే 4వది వచ్చి లాల్ దర్వాజా సింహవారి అమ్మవారిలో జరుపుకుంటాం అనమాట. ఇలాగే ఈ 4 రకాలుగా బోనాలు అనేటువంటి జరుపుకుంటాం. బోనం పండుగ అనేటువంటిది మన యొక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున కానివ్వండి నుంచి, అలాగే వివిధ సంస్థల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తుంది మనకి. ఈ యొక్క పండుగల్ని నిర్విఘ్నంగా నిరాటకంగా జరుపుకోవాలని చెప్పి, అత్యంత భక్తి శ్రద్ధలతో అనే ఉత్సాహంతో జరుపుకోవాలని చెప్పి అనేక మనకి ఏర్పాట్లు అనేటువంటి చేస్తున్నారు ప్రభుత్వం తరఫున. సో ఇవన్నీ కూడా ముందుగా మనం ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం మన ఛానల్ తరఫున, మన మెగా 9 ఛానల్ తరఫున, అలాగే సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున కూడా. సో ఈరోజు ఏంటంటే మనకి బోనాలు అనేటువంటి ఎందుకు జరుపుకుంటారు? బోనం అంటే ఏంటంటే మనం ఏవైతే పదార్థాలు ఉంటాయో, అన్నం కానివ్వండి, పాలు, పెరుగు, వీటితో బోనం అనేటువంటి మనం జరుపుకుంటాం అనమాట. ఈ బోనాన్ని ఒక కొత్తగా తయారైనటువంటి మట్టి కుండలో తీసుకొచ్చేసి, అలాగే ఆ పైన మనం ప్రమిద పెట్టి అందులో దీపం వెలిగించి సమర్పిస్తారు అమ్మవారికి. అలాగే శాఖం సమర్పిస్తారు, అంటే నీళ్లు. అలాగే నీళ్ళ కుండలో మనం వేపాకులు అనేటువంటివి వేసి ఏదైతే కుండలు ఉంటాయో కుండలకి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టేటి అందంగా అలంకరించి వీటిని తమ యొక్క ఇంటి నుంచి డప్పులు ఊరేగింపుతో అమ్మవారి యొక్క దేవస్థానం, ఏదైతే దేవస్థానం ఉంటుందో దగ్గరలో ఉన్న దేవస్థానానికి సమర్పిస్తారన్నమాట. అమ్మవారికి బోనం సమర్పించడం, అలాగే శాఖం సమర్పించడం అంటారు. సో ఈ అమ్మవార్లు ఏంటంటే మనకి సుమారుగా 100 పైన అమ్మవార్లు ఉన్నారు. వాళ్ళని గ్రామ దేవతలు అని కూడా అంటారు. ఈ గ్రామ దేవతలకి ఒకే తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి పోతురాజు అంటారు. ఈ యొక్క ముఖ్యంగా మన యొక్క ఈ బోనాల పండుగలో బోనం సమర్పించడం, శాఖం సమర్పించడం, అలాగే పోతురాజు యొక్క విన్యాసాలు, అలాగే శివసత్తుల విన్యాసాలు, అలాగే ఎవరైతే డప్పు కళాకారులు ఉంటారో ఆ డప్పు కళాకారుల యొక్క విన్యాసాలతో అత్యంత కోలాహలంగా
అంటే పండగ వాతావరణంలో మనం ఏంటంటే జరుపుకుంటాం అనమాట. మొట్టమొదటిగా దీనికి చాలా చరిత్ర ఉంది. ఈ యొక్క బోనాల పండుగకి కాకతీయుల రాజుల గురించి కూడా మనకి మొట్టమొదటి పండుగ గోల్కొండలో సమర్పించారు. దాన్ని గొల్లకొండ అంటారు. అంటే అక్కడ గొల్లలు ఉండేవాళ్ళు. ఈ గొల్లలు ఉండటం వల్ల గొల్లకొండ కాస్త కాలక్రమేణా గోల్కొండ అనేటువంటిది రూపాంతరం చెందింది. గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి మొట్టమొదట మన యొక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున అలాగే మొట్టమొదట బోనం అనేటువంటిది అక్కడ సమర్పిస్తారన్నమాట. అక్కడితో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయము, ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క దేవస్థానం కూడా చాలా అత్యంత విశేషంతో కూడినటువంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తారు. ఆ తర్వాత సింహవాహిని, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు అంటారు. అక్కడ కూడా మనం ఏంటంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క బోనాల పండుగ అనేటువంటి జరుపుకుంటారు. సో ఈ బోనాల పండుగ మనం ఎలా జరుపుకుంటారు ఏమిటి, సో ఇవన్నీ కనుక మనం ఒకసారి కనుక విశ్లేషిస్తే ముందుగా ఎందుకంటే ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసంలో ఆడబిడ్డ అనేటువంటిది మనకు పుట్టింటికి వస్తుంది అనమాట. ఈ యొక్క పుట్టింటికి వచ్చేటువంటి ఆనందంలో ఈ యొక్క పండుగ అనేటువంటిది జరుపుకుంటారు అనమాట. ఈ పుట్టింటికి వచ్చినప్పుడు అమ్మవారికి ఏవైతే భక్తి శ్రద్ధలతో అన్నము, పాలు, పెరుగు సమర్పించడం, అలాగే సాకం కింద నీరు, వేప మండలు, అలాగే ఇవన్నీ కుండలన్నింటినీ కూడా ఘటాలు అంటారు. వీటిని ఘటాలన్నీ కూడా శుభ్రంగా అలంకరించి పసుపు కుంకుమ బొట్లు పెట్టినట్టు అలంకరించి సమర్పిస్తారన్నమాట. దీన్నే భోజనము అంటే భోజనానికి వికృతి పదం బోనం అనమాట. సో దీని యొక్క ఈ యొక్క పండుగ యొక్క విశేషత గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఏ రోజుల్లో మనం జరుపుకుంటాం అనేటువంటి ముఖ్యంగా మనకి ఈ ఆదివారాలు, మంగళవారాల్లో ఈ యొక్క పండుగ అనేటువంటిది జరుపుకుంటారు. ఈ ఆషాఢ మాసం మొత్తం నెల రోజులు జరిగేటువంటి పండుగ అనమాట ఇది. ఈ పండుగలలో ముందుగా మన యొక్క ఎవరైతే అయితే అమ్మవార్ల యొక్క పూజ కానివ్వండి, పంచామృతాలతో అభిషేకం చేయటం, ఆ తర్వాత మంచిగా అలంకరించడం, అలాగే పోతురాజుల యొక్క విన్యాసాలు, చండాకోలు ఉంటుంది, చండాకోలతో నృత్యాలు చేస్తారు. అలాగే శివసత్తుల విన్యాసాలు, అలాగే డప్పు కళాకారులు ఉంటారు. మన యొక్క డప్పు కళాకారులు, అలాగే దొరువు వేయటం, వీటన్నిటి యొక్క మొత్తంతో అందరూ కలిసి సమిష్టిగా చేసేటువంటి పండుగ ఇది. దీన్నే మనం మన యొక్క సంస్కృతిని ప్రతీక అనమాట. తెలంగాణ యొక్క సంస్కృతికి ఇది ప్రతీక. ఈ యొక్క మన తెలంగాణ యొక్క ఆషాఢ బోనాలు అనేటువంటివి. ఆ తర్వాత ఇంకొక దీనికి మనకి సైంటిఫిక్ కనుక రీజన్ కనుక చూసినట్టయితే మనకి ఒక సీజన్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. అంటే వర్షాలు కురిసి వర్షం మొదలవుతుంది. అంటే రకరకాల యొక్క వ్యాధులు అనేటువంటివి ప్రబలుతూ ఉంటాయి. సో ఈ వ్యాధుల నుంచి మనం రక్షించుకోవడానికి ఒక రకంగా ఈ పండుగ అనేటువంటి అత్యంతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏం వాడతారంటే వేప మండలు ఒకటి వాడతారు. వేపాకులు కానివ్వండి, వేప మండలు, అలాగే పసుపు అనేటువంటిది ఎక్కువ వాడతారు. ఈ పసుపు అనేటువంటిది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. అది యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ ఉన్నాయి మన పసుపుకి. అలాగే ఏదైతే వేప అనేటువంటిది మనకి తరతరాలుగా వస్తున్నటువంటి మనకి న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ యొక్క ఇంగ్రీడియంట్ అది. మనం నీమ్ ప్రొడక్ట్స్ అంటారు. మనకి వేప ద్వారా మనం అనేక రకాలైనటువంటి సబ్బులు కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, పేస్టులు కానివ్వండి, రకరకాల కంపెనీలు తయారు చేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు ఏవైతే అయితే ప్రకృతి సంబంధించిన మనకి వ్యాధులు అనేటువంటి ప్రబలుతాయో, వ్యాధులు ప్రబలకుండా ఇది ఒక రకంగా మనకి ప్రివెంట్ చేస్తుంది, అంటే రక్షిస్తుంది అనమాట. ఈ పసుపు, ముఖ్యంగా పసుపు, అలాగే ఈ వేపాకులు అనమాట. ఎందుకంటే మనకి ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆడవాళ్ళు శుభ్రంగా ఒంటి నిండా పసుపు రాసుకుంటాం. అలాగే మన పోతురాజులు వాళ్ళు కూడా ఒంటి నిండా శుభ్రంగా పసుపు రాసుకుంటారు. పసుపు రాసుకుని బొట్లు పెట్టి అలంకరించుకొని ఏవైతే మనకి నృత్య విన్యాసాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారు. అలాగే ఎవరైతే వాళ్ళు ఈ ఘటాలని ఊరేగింపుగా తీసుకొస్తారు, డప్పుల మంగళవాయిద్యాలు అంటారు వాటిని. మంగళవాయిద్యాల నడుమ మనకి ఆ యొక్క ఇంటి నుంచి ఆ దేవాలయానికి వచ్చి అక్కడ మనకి శాకం సమర్పిస్తారు అన్నమాట. అలాగే మనకి ఏవైతే దీపం ఉంటుందో దీపాన్ని వెలిగించి, దీపం వల్ల ఏంటంటే ఆ యొక్క దీపం యొక్క కాంతి నుంచి వచ్చేటువంటి వెలుగు ద్వారా కానివ్వండి, ఆ వేడి ద్వారా చాలా మనకి సూక్ష్మ క్రిములు అనేటువంటి ఉంటాయి, అవన్నీ కూడా నశిస్తాయి అన్నమాట. అండ్ మనకు తెలియకుండానే ఈ వర్షాకాలంలో ఏంటంటే ఈ వాన వల్ల అనేటువంటి అంటు రోగాలు అనేటువంటి ప్రబలుతాయి. ముఖ్యంగా మలేరియా కానివ్వండి, కలరా కానివ్వండి. సో వాటి నుంచి ఇవి ఈ పండుగ జరుపుకోవడం వల్ల ప్రివెన్షన్ అనేటువంటిది, ఒక రక్షణ వ్యవస్థ అనేటువంటిది కలుగుతుంది అనమాట. సో ఇది యొక్క మనకి ఏదైతే సాంప్రదాయబద్ధంగా మనం ఈ పండుగను జరుపుకుంటామో అది ఒక పద్ధతి. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇది యొక్క దీనికి సైంటిఫిక్
రీజన్ అన్నమాట. సో అలాగే మరొకసారి మన యొక్క మెగా9 ఛానల్ ప్రేక్షకులకి, అలాగే సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రేక్షక మహాశయులందరూ కూడా మన యొక్క తెలంగాణ యొక్క బోనాలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. తన విలువైన సమయాన్ని కేటాయించి ఆయన వృత్తిరీత్యా ఒక బ్యాంకు ఉద్యోగస్తులుగా, బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, వారు మేనేజర్గా. ఆయన కానీ ఒక్క నిమిషం కూడా టైం కూడా ఆయనకు దొరకదు. అలాంటి సమయాన్ని ఎంతో మన సమయం వినియోగించుకొని ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు అండి. మరి ఈరోజు బోనాల పండుగ విశిష్టత గురించి ఎంతో సైంటిఫికల్గా చాలా చక్కగా తెలియజేశారు. ఇంకొక పండుగ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా9 ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.